సహోదరి సహోదరులారా, గత కొన్ని వారాలుగా మనం అపోస్తల కార్యముల యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ రోజున 5వ అధ్యాయము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు ఈరోజు మనం చదువుకున్నాం. అయితే దీనికి ముందు గత వారంలో మనం చదువుకున్నట్లుగా విశ్లేషణ చేసుకున్నట్లుగా యెరూషలేములో మొదటి సంఘం ఏర్పడి అపోస్తలుల చేత పరిచర్య జరుగుచు అనేక మంది విశ్వాసులుగా చేరుచు అనేక మంది స్వస్థతలు పొందుతూ అనేక అద్భుతాలు సూచకక్రియలు జరుగుతూ ఉండగా సంఘం మరింతగా బలపడి ఉన్న సమయంలో ఆ సంఘంలో అననీయ సఫీరా అను ఇద్దరు వ్యక్తులు, భార్య భర్తలు అనే వ్యక్తుల చేత సాతాను ప్రేరేపింపబడి అననీయ సఫీరాలకు జరిగిన సంఘటన ఏంటి అనేది గత వారం మనం విశ్లేషణ చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం మనం అననీయ సఫీరాల గురించి మాట్లాడుకున్నాం. సంఘం అంతా ఏక మనస్కులై ప్రార్థన చేస్తూ వారి యొక్క ఆస్తిపాస్తులను తీసుకొచ్చి అపోస్తలుల యొక్క పాదముల చెంత విడిచిపెట్టినప్పుడు అననీయ సఫీరా అనే దంపతులు సాతాను దృష్టిలో ఆకర్షించి వారు ప్రభువు నుంచి తొలగి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వారు చేసిన కార్యాన్ని బట్టి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా గత వారం మనం విశ్లేషణ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తెరగాలి, సంఘం పట్ల దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా కూడా ఎవరైనా సరే సంఘంలో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యకలాపాలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, ఏదైనా దేవునికి విరుద్ధంగా సంఘంలో చేయబడితే ఆ యొక్క వ్యక్తుల్ని దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనడానికి అననీయ సఫీరాలు ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సంఘం క్రీస్తు శరీరంతో పోల్చబడింది. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు విశ్వాసముతో భయం భక్తి రెండూ కలిగి ఉండాలనేది ఈ అననీయ సఫీరాల యొక్క జీవితాన్ని మనం చదువుకుంటే దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు పట్ల సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి, దేవుడి పట్ల మనం ఎలా మెలగాలి అనేది ప్రభు యొక్క సీరియస్నెస్ అనేది మనకి 5వ అధ్యాయం 1వ వచనం 11వ వచనం వరకు అననీయ సఫీరా అనే భార్య భర్తల యొక్క సంఘటన ఇది గత వారం మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం. దాని కంటిన్యూషన్గానే గత వారం జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగింది అనేది కంటిన్యూషన్గానే మనం ఈ వారం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘమంతయు దీనిని గూర్చి విన్న వారందరూ మహాభయంతో నిండి ఉండిరి అనేది అననీయ సఫీరాలకు సంబంధించిన సంఘటన ద్వారా సంఘం అంతా కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యింది. అంటే ఒక చిన్న అబద్ధం సంఘంలో మాట్లాడిన ఒక వ్యక్తి ఒక చిన్న అబద్ధం ద్వారా తన యొక్క మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు సంఘం పట్ల ఎంత సీరియస్గా ఉన్నాడో ఇక్కడ మనం గ్రహించాలి. సంఘంలో మనం చాలా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందనేది మనం అననీయ సఫీరాల యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకొని సంఘంలో మెలగాలనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇక్కడ అపోస్తులు మాట్లాడుతూ ఉన్నారు. భయంతో సంఘం ఉంది. ఏంటి ఈ అననీయ సఫీరాల యొక్క మరణ ఉద్దేశం ఏంటి? చిన్న అబద్ధం ఒక మరణమా అని సంఘమంతా భయపడే పరిస్థితి. అయినా కూడా వారు ఎక్కడ కూడా విశ్వాసాన్ని వదలకుండా ప్రభువుని అంటిపెట్టుకుని విశ్వాసంలో
సంఘం మరింతగా బలపడుతూ ఉన్న సమయంలో అలాగ బలపడాలని అపోస్తులైన 12 మంది శిష్యులకి దేవుడు కొన్ని అధికారాలను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఈ రోజున మనం ఏదో అద్భుతం కళ్ళారా చూస్తేనే కానీ మనం నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం అద్భుతాలను చూడకపోవచ్చు, కానీ ఆ రోజు జరిగిన అద్భుతాల యొక్క వివరణ మనకి పవిత్ర గ్రంథం ద్వారా లిఖించబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం వింటూ ఉన్నాం. అంటే చూసే రోజులు పోయాయి, ఇప్పుడు మనం వినే రోజులు వచ్చాయి. ఆ రోజు ప్రథమంగా ఆదిమ సంఘం మొట్టమొదటి రోజుల్లో కాబట్టి కొన్ని అద్భుతాలు చేయటానికి దేవుడు అపోస్తులకి కొన్ని అధికారాలను ఇచ్చాడు. ఆ అధికారాల ద్వారా ఈరోజు మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకోగలిగితే, ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండరి, వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో చేరిరి. అసలు ఈ సొలొమోను మండపంలోనే వారు ఎందుకు చేరాలి? 12 మంది అపోస్తులు ప్రజల మధ్య అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ సొలొమోను మండపంలోనే ఎందుకు చేరాలి అనేది మనం ఒక్కసారి ధ్యానించుకోగలిగితే, గతంలో మనం చెప్పుకున్నట్లుగా యెరూషలేము యొక్క దేవాలయానికి వెళ్ళాలంటే మనకి యాకోబు సంతానమైన 12 మంది గోత్రాలు ఉన్నారు. ఆ 12 గోత్రాల పేరు మీదుగా 12 ద్వారాలు యెరూషలేము యొక్క దేవాలయానికి ద్వారాలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ద్వారాల్లో సొలొమోను మండపం చాలా అందముగా ఉండటం వల్ల ప్రజలు అనేక మంది ఎక్కువగా ఆ ద్వారంగా వెళ్తే మనకి ఏదైనా మేలు జరగచ్చేమో అనే వారి ఆశ ఉండొచ్చు, ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ మరీ ఎక్కువగా ప్రజలు ఆ ద్వారం గుండానే దేవాలయానికి ప్రవేశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ కారణం చేత 12 మంది అపోస్తులు చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు ప్రజలకు తెలియాలంటే మరీ జనసంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంటుందో చూసుకొని వారు సొలొమోను మండపం దగ్గర అయితే అధిక సంఖ్యలో ప్రజలు ఉంటారు. కాబట్టి క్రీస్తుని ప్రకటించడానికి, క్రీస్తు ఇచ్చిన అద్భుత శక్తుల్ని ప్రజలకి వివరించడానికి, కనపరచడానికి మనకి వీలుంటుందని చెప్పి వారు సొలొమోను మండపాన్ని ఎన్నుకొని ఆ సొలొమోను మండపం దగ్గర వాళ్ళు అనేక రకమైన సూచక క్రియలు అద్భుతాలు చేశారు. అయితే 13వ వచనంలో వారితో చేరుటకు మరెవ్వరూ సాహసించలేదు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది ఉన్నారు ఆ మండపం దగ్గర, కానీ వారితో చేరుటకు ఎవరు కూడా సాహసించలేదు. అంటే భయం, అపోస్తుల యొక్క శక్తి, అపోస్తుల యొక్క బలం, వారు చేసే అద్భుతాలు, వారు చేసే సూచక క్రియలు చూసి వారి దగ్గరికి చేరటానికి కూడా ఎవరికి కూడా ఏ మనిషికి కూడా ధైర్యం చాలక వారిని అపోస్తులుగానే చూశారు. అయితే ఈరోజు ఉన్న సమాజంలో మన దౌర్భాగ్యం ఏంటంటే, కొంతమంది పేర్లు రాసుకుంటూ ఉన్నారు. మేము స్వస్థత వరం కలిగిన దైవజనులమి ఫలానా, ప్రవక్తను ఫలానా, నేను అపోస్తులను ఫలానా అని కొంతమంది రాసుకుంటూ ప్రజల్ని మోసపూరితమైన మాటలు చెప్తూ ఈరోజు ప్రబోధాలు మనకు అనేకమైన కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఆ రోజుల్లో డైరెక్ట్గా అపోస్తుల ముందు ఉన్న ప్రజలే అపోస్తులకి భయపడితే, అపోస్తులను చూడని వ్యక్తులు, అపోస్తులు చేసిన అద్భుతాలు చేయలేని వ్యక్తులు ఈ రోజున అపోస్తులు అద్భుతాలు చేశారు కాబట్టి మేము కూడా అద్భుతాలు చేస్తున్నామని చెప్పి వీరు సొంతంగా అపోస్తులని చెప్పుకుంటూ ఎంత మాత్రం కూడా ఈ వచనం ద్వారా ఒప్పుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ రోజున అపోస్తులు అంటేనే ఒక వికటమైన భయం జనాల్లో. అంటే వారు దేవుని యొక్క శక్తిని పొంది ఉన్న మనుషులుగా గుర్తించేవాళ్ళు. అంటే దేవుడు అంటే భయం, భక్తి ఉండటం వల్ల వీరు మాత్రమే వీరిని ఎన్నుకున్నాడు అని చూసేవాళ్ళు. కానీ ఈ రోజున
కనీసం వాక్య పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు కూడా ఈ రోజున మేము అపోస్తులమి, స్వస్థతలు చేసేవాళ్ళమి అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా బోధన చేస్తూ ఉన్నారు. ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలోనే అపోస్తులంటేనే ప్రజలు భయపడే రోజుల్లో ఈ రోజులు అపోస్తులంటే భయం లేకుండా మేము కూడా అపోస్తులతో సమానం అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి అపోస్తులతో సమానమని చెప్పుకునే వాళ్ళు అపోస్తులు చేసిన యొక్క అద్భుతాలను కూడా చేయగలగాలి. మరి అలాంటి అద్భుతాలు ఎవరన్నా చేస్తున్నారంటే ప్రపంచంలో ఎవరు కనపడరు. కింద వాక్యం చెప్పబడుతూ ఉంది, పేతురు నడిచిపోతూ ఉంటే కనీసం ఆయన నీడ తగిలైనా సరే స్వస్థత జరిగిద్దేమోనని చెప్పి అనేక మంది రోగులను చాపల మీద పురుగుల మీద తీసుకొచ్చి ఆయన రాకముందే ముందుగా ఆయన వచ్చే దారిలో పరుండు పెట్టేవాళ్ళు. ఈరోజు చదువుకున్న వాక్యములు అదే. 15వ వచనం, పేతురు నడిచిపోవునప్పుడు కనీసం అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధుల్లో ఉంచిరి. పేతురు యొక్క నీడ తగిలితేనే స్వస్థత జరుగుతుంది అని వారు విశ్వసిస్తూ ఉంటే ఈ రోజుల్లో దానికి భిన్నమైన బోధనలు, భిన్నమైన సువార్త, భిన్నమైన మాటలు మనకు వినిపిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు అనేది మనం గ్రహించి దాని ప్రకారమే వెళ్ళాలే. కానీ ఎవరో ఏ వీధిలో ఎవరో ఏదో మాట చెప్పారని మనం నమ్మకూడదు అనేది కూడా ఈ యొక్క వచనం మనల్ని దృఢపరుస్తూ ఉంది. మరి పేతురు నీడ తగిలితేనే స్వస్థతలు జరిగే పేతురెక్కడ? ఈరోజు ఎలాంటి అద్భుతాలు స్వస్థతలు చేయని కొంతమంది వ్యక్తులెక్కడ? అపోస్తులతో వీళ్ళు పోల్చుకొని మేము కూడా అపోస్తులమే అని పేరు చెప్పుకొని ఈనాటి సమాజంలో కొంతమంది చలామణి అవుతూ ఉన్నారు. అయితే ఈ స్వస్థతలు, అద్భుత కార్యాలు జరిగినప్పుడు కొంతమందికి ఇది మింగుడు పడని విషయంగా ఉంది. ఎవరు వారు అంటే అప్పుడు ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల వర్గం వారు. అంటే ప్రధానార్చకుడు దేవాలయం, యెరూషలేము దేవాలయం, దానిలో ఉన్న ప్రధానార్చకుడు సద్దూకయ్యుల వర్గం వారు. సద్దూకయ్యుల వర్గం వారు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు సద్దూకయ్యులు అనేవాళ్ళు యేసుక్రీస్తుని కూడా ప్రశ్నించారు అనేక సందర్భాల్లో. అంటే వీరి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే మేం చెప్పిందే శాసనం, మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే సత్యం అని వారికి వారు ఊహించుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళే ఈ సద్దూకయ్యుల వర్గం వారు. వారు ప్రధానార్చకుడు. వీరి యొక్క మాటలతోటి ప్రజల్ని రెచ్చగొట్టి ఆ రోజున యేసుక్రీస్తుని సిలువ వేసి చంపడానికి కారణమైన వాళ్ళు ఎవరంటే ఈ ప్రధానార్చకులు, పెద్దలు, సద్దూకయ్యుల వర్గం వారే. చంపేశారు యేసుక్రీస్తుని. తర్వాత అపోస్తలు, ఆయన యొక్క శిష్యులు, సువార్త ప్రబోధం విస్తరిస్తూ ఉంది, సంఘం వ్యాపిస్తూ ఉంది, అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అనేక స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో వీళ్ళు వారిని ప్రోత్సహించకపోగా ఏంటి ప్రజలందరూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే సత్యం అని గ్రహించిన వీళ్ళు ఎప్పుడైతే అపోస్తులు అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు చేస్తూ ఉన్నారో వీరి వెనకాల ఉన్న ప్రజలు మొత్తం కూడా అపోస్తులు వెంట వెళ్ళటం వల్ల వీరికి ఒక అసూయ ఏర్పడి ఏ విధంగా అయినా సరే యేసుక్రీస్తుని ఏ విధంగా చంపామో వీరిని కూడా అదే విధంగా చంపాలి అనే ఒక ప్రణాళిక వేసుకున్నారు. చూడండి వారు ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. యేసుక్రీస్తుని చంపారు. కొన్ని దినముల తర్వాత యేసుక్రీస్తు సజీవంగా లేచాడు.
సజీవంగా లేచి అపోస్తులకి నేర్పించాడు. ఏం ప్రబోధించాలో చెప్పాడు. అపోస్తుల్ని బలపరిచాడు. సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అనేక మంది విశ్వాసులు సంఘంలో చేర్చుకున్నాడు. అనేక మంది ప్రభువు నమ్మారు. అనేక మంది జ్ఞానస్నానం పొందారు. అపోస్తుల ద్వారా అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వీరు యేసుక్రీస్తుని అంగీకరించే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ అద్భుతాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా జరుగుతున్నాయి అంటే ఆ యేసుక్రీస్తు చావడానికి మూల కారణం మనమే. కాబట్టి ఆ ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేసి మనల్ని చంపుతారు అని చెప్పి వీళ్ళు సత్యాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. వీళ్ళు సద్దుకైల వర్గం వాళ్ళు. అందుకే వాళ్ళు అపోస్తులు అనేక అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా, వీరి దగ్గర ఉన్న ప్రజలందరినీ కూడా అపోస్తులలోకి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువులోకి వెళ్ళిపోతూ ఉంటే, అంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటే మన యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో అనే ఒక క్రూరమైన దృక్పథంతో యేసుక్రీస్తుని ఏ విధంగా చంపామో ఈ అపోస్తులను కూడా అదే విధంగా చంపాలని ఒక ప్రణాళికేసి వారు ఏం చేశారో ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. తీసుకొచ్చారు, 12 మంది అపోస్తులు తీసుకొచ్చారు, చెరసాలలో బంధించారు. మేము గతంలో మీకు చెప్పాం కదా, నజరేయుడగు యేసుక్రీస్తు గురించి మీరు యెరూషలేములో బోధించుతారు, కానీ ఇంకా ఎక్కడ కూడా మీరు యేసుక్రీస్తుని ప్రకటించకూడదని గతంలోనే మీకు చెప్పాం, వదిలిపెట్టాం. అయినా కూడా మీరు ఇంకా కూడా నజరేయుడగు యేసుక్రీస్తు గురించి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన్ని చంపింది మేమే అని చెప్పి, ఆయన చావుకి కారణం కూడా మేమేనని మీరు ప్రబోధిస్తూ ఉన్నారు. అంటే ప్రజల్ని మా మీదకి ఉసుగొలుపుతున్నారా అని చెప్పి అపోస్తుల్ని తీసుకొచ్చి వారిని చెరసాలలో బంధించారు. మరి అపోస్తులు చేసిన కార్యం మొత్తం ఏంటి? అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన యొక్క పనులు అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఇవన్నీ అపోస్తులు సొంతంగా చేయడానికి అవకాశమే లేదు. వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉండబట్టే వారు అనేక అద్భుతాలు, సూచక్రియలు, అనేక రకాలైన స్వస్థతలు ఇస్తూ ఉన్నారు. మరి అలాంటి దేవుడు బలపరిచిన వ్యక్తుల్ని దేవునికి విరోధులైన వీరు చెరసాల్లో బంధిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అనేది మనం చూసుకోగలిగితే 19వ వచనంలో 18 చూసుకుందాం. అందుచేత వారు అపోస్తులను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభు దూత ఆ చెరసాల తలుపులు తెరచి అపోస్తులను బయటికి నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలబడి ఈ నూతన జీవనం గూర్చినదంతయు ప్రజలకు చెప్పుడు అనేను. వీరు జైల్లో పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఆ రాత్రే దేవుడు ప్రభుదూతను పంపించాడు. ప్రభుదూతను పంపించి ఎవరైతే చెరసాలలో బంధించబడ్డారో వారిని విడిపించి, మీరు వెళ్ళి దేవాలయంలో నా యొక్క సువార్తను, నిత్య జీవమును, నూతన జీవమును గురించి మీరు ప్రబోధించండి అని ఆ ప్రభుదూత ఆ చెరసాల నుంచి రాత్రికి రాత్రే విడిపించి పంపించినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. తెల్లవారింది, రేపు పొద్దున్నే తీర్పు చెప్పాలి. ప్రధానార్చకుడు వచ్చాడు, సద్దుకైల వర్గం వారు వచ్చారు, పెద్దలు వచ్చారు, అందరూ సమావేశం. రాత్రి బంధించాం కదా అపోస్తుల్ని, వారిని తీసుకురండి, శిక్ష ఖరారు చేయాలి. వారి ఆలోచన. భటుల్ని పంపించారు, వెళ్ళండి, రాత్రి మీరు చెరసాలలో ఎవరైతే అపోస్తుల్ని బంధించారో ఆ 12 మందిని ఈ సభ ముందు నిలబెట్టండి, తీసుకురండి అని చెప్పి భటులను పంపిస్తే అక్కడ ఏమై ఉంటుంది? దేవుడు వారిని వెర్రివారిని చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే భటులు వెళ్ళారు, చెరసాల తలుపులు వేసినట్టే ఉన్నాయి, తాళం బిగించినట్టే ఉంది, కావలవారు ఉన్నట్టే ఉన్నారు.
లోపల బంధించిన అపోస్తులు మాత్రం లేరు. ఏం జరిగిందా ఆశ్చర్యం? ఏమై ఉంటుంది? భటులు పిలిచారు. రాత్రి మీరు నిజంగానే వారిని చెరసాల్లో ఉంచారా, లేకపోతే మీరేదైనా లాలుచీ పడి వారిని వేరే చాట వదిలిపెట్టారా అని అడిగినప్పుడు ఈలోపు ఒక వ్యక్తి వచ్చి, ఇదిగోనయ్యా, మీరు వెతుకుతున్న ఆ చెరసాలలో వెతుకుతున్న ఆ 12 మంది యొక్క అపోస్తులు దేవాలయంలో నూతన జీవాన్ని గురించి బోధిస్తూ ఉన్నారని చెప్పినప్పుడు, అసలు వీరు జైల్లో ఉన్న వ్యక్తులు దేవాలయంలోనికి ఎలా వెళ్ళగలిగారు అనేది వీరికి అంతుబట్టిన విషయంగా ఉండిపోయింది. వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు. అక్కడ అపోస్తుల్ని రుబాబుగా తీసుకురావడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే వారి వెనకాల కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. అపోస్తుల్ని అక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా వెంటనే వారందరూ కూడా వీరిని సమాధి చేసేస్తారు అక్కడ. అందువల్ల ప్రజలకు భయపడి మిక్కిలి గౌరవంగా సభా న్యాయస్థానానికి దగ్గరకు తీసుకొచ్చి, మేము కొన్ని మాటలు మాట్లాడి తిరిగి మళ్ళా వీరిని పంపిస్తాం అని గౌరవప్రదంగా తీసుకెళ్లి సభ ముందు నిలబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారంటే, అయ్యా, మీరు ఇంతకుముందు యేసు క్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటే ఇదే న్యాయ సభ ముందు మీకు చెప్పాం కదా, మీరు యేసుక్రీస్తుని మీరు ఎక్కడా బోధించకూడదు. ఈ యెరూషలేము అంతా బోధించారు, అయిపోయింది. కానీ ఇంకా మీరు ఎక్కడ బోధించకూడదని మేము మీకు ఇంతకు ముందే ఆజ్ఞాపించాం కదా, అయినా కూడా మీరు యేసుక్రీస్తు గురించి బోధిస్తూనే ఉన్నారని చెప్పేసి వారి మీద ఒక నేరారోపణ చేసి, ఆ యేసుక్రీస్తు యొక్క రక్తపాతానికి కారణం మీరే అని చెప్పి అపోస్తులు సమాధానం ఇచ్చినప్పుడు వీరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు వస్తుందో, ఇంకా చంపాలి అనే ఒక నిర్ణయం. వీరిని మనం ఏం చేయలేం, ఏ విధంగా చంపాలి? యేసుక్రీస్తుని చంపాం, యేసుక్రీస్తు పోయాడు అనుకుంటే మళ్ళీ 12 మంది తయారయ్యారు, వీళ్ళు ఎక్కడరా బాబు, మరి వీళ్ళని ఏ విధంగా చంపాలనేది వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్న సమయంలో గమాలియేలు అనే ఒక పరిసయ్యుడు ఎంటర్ అయిపోయాడు ఆ న్యాయసభలోకి. గమాలియేలు అంటే చిన్న వ్యక్తి కాదు. అపోస్తులుడైన పౌలు గారు యొక్క గురువు గారు ఆయన. గమాలియేలు దగ్గర శిష్యర్కం చేసిన వాడే పౌలు. పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఆ రోజు ఉన్న యోధా ప్రజలకి నేర్పించే వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. న్యాయసభ ముందుకు వచ్చి, మీరు చంపాలనుకున్న విషయం మంచిది కాదు, ఒకవేళ మీరు ఆ 12 మంది అపోస్తుల్ని మీరు చంపితే 2వ గంటలోనే మీరు అందరూ చస్తారు అని చెప్పి ఆ న్యాయసభలో ప్రధాన అర్చకుడిని, సద్దుకాయల వర్గం వారికి వివరించాడు. నేను మాట చెప్తాను వినండి. గతంలో కూడా థియోదాస్ అనేవాడు వచ్చాడు, ఒకడు ఇలాగే వచ్చాడు. ఇప్పుడు 12 మంది అపోస్తులు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో, గతంలో కూడా థియోదాస్ అనే ఒకడు వచ్చాడు. వాడమిడి కూడా కొంతమంది తిరిగారు, కొంతమందిని సమకూర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాడు మరణించాడు. తర్వాత వారి యొక్క శిష్యులు చెల్లా చెదిరైపోయారు. తర్వాత యోధా అనేవాడు గలిలీయుడు ఒకడొచ్చాడు. వాడు కూడా ఇలాగే కొంతమంది జనాన్ని సమీకరణ చేశాడు, నాయకుడిగా చెప్పుకున్నాడు. అతను మరణించిన తర్వాత కూడా అతని శిష్యులు చెల్లా చెదిరైపోయారు. కాబట్టి ఈ 12 మంది అపోస్తులను కూడా వెళ్ళనివ్వండి. నిజమైన దేవుని యొక్క మాటను వీళ్ళు చెప్పినట్లయితే వారిని ఎదిరించడానికి మీకు చేత కాదు, మీ వల్ల కాదు. లేదు, మానవ మాత్రంగా థియోదాసు యోధా వలే వీళ్ళు బోధించగలిగితే వీరు ఎప్పటికైనా చల్లా చెదిరైపోతారు అని చెప్పి ఒక సలహా చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేద్దాం, యోధా కూడా అలాగే కనుమరుగైపోయాడు, థియోదాసు కూడా కనుమరుగైపోయాడు కదా అని అనుకోని వాళ్ళు
సరే వీళ్ళని కూడా కొంతకాలం వదిలేస్తే వీళ్ళు కూడా కనుమరుగైపోతారని చెప్పి ఆ సభా న్యాయస్థానం నిర్ణయించుకొని అప్పటికి కూడా వాళ్ళకి కసి తీరక కొరడాలతో కొట్టించి బెదిరించి క్రీస్తు నామాన్ని మీరు ఎక్కడ బోధించకూడదని వారిని వదిలివేశారు. మరి వారు అనుకున్నట్లుగా థియోదాసు యోధా వలె వారి శిష్యుల వలె చెదిరిపోయారా అపోస్తులంటే? వారు యోధా థియోదాసులాగా చెదిరిపోయి ఉంటే, అపోస్తులు కూడా అలాగే చెదిరిపోయి ఉంటే ఈ రోజున బైబిల్ అనే వాక్యం మన దగ్గరకు వచ్చి ఉండేది కాదు. వారు చెదిరిపోలా, అనేక ప్రాంతాలకు విస్తరించారు. వీరు ఏ విధంగా అణగదొక్కాలని చూస్తే వాళ్ళు అంతకంతగా ఎదిగిపోతూ ఒకప్పుడు యెరూషలేములో మాత్రమే ప్రబోధం చేశారు. తర్వాత యెరూషలేము దాటి యోదయ ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత సమరయ ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత భూ దిగంతముల వరకు, అంటే ప్రపంచం భూమి సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా వాళ్ళ యొక్క తిరిగి అపోస్తులు అనేక మంది శిష్యుల్ని తయారు చేసి ప్రబోధానికి పంపించారు. ఆ పంపించిన ప్రబోధాల్లో ఈరోజు మనం కూడా ఉన్నాం. ఆ రోజు అపోస్తులు ఎక్కడో యెరూషలేములో ఉన్న దాన్ని భూ దిగంతముల వరకు ప్రభు యొక్క వాక్యాన్ని విస్తరణ చేశారు. పాపం వీళ్ళేమో థియోదాసు యోధా వలె కనుమరుగైపోతారని వీళ్ళు ఆలోచన చేస్తే వీరికి అనుకోని విధంగా అంచెలంచెలుగా సువార్త ప్రకటించబడి కొన్ని లక్షల కోట్ల మంది ప్రభువుని నమ్ముకొని ఈరోజు క్రైస్తవులుగా జీవించగలుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం, ఈ యొక్క సారాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రధానార్చకుడు పెద్దలు సద్దుకయ్యం వర్గం వారు అనేవాళ్ళు ఒక తప్పు చేశారు. యేసు క్రీస్తుని చంపడానికి మూల కారణం వీళ్ళే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభు యొక్క చావుకి కారణమయ్యారు. ఆ యొక్క తప్పిదనాన్ని వీళ్ళు ఒప్పుకోకుండా పైపెచ్చు ఒప్పుకున్న వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తుని మేము చంపామని వీరు అంగీకరిస్తే దేవుని కుమారుని మీరు చంపారు కాబట్టి ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే ఒక భయం వీళ్ళకి. ఆ క్రమంలో ఈరోజు అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం మనం చదువుకున్నాం. ఈ 5వ అధ్యాయం విశ్లేషణ మొత్తం కూడా మనం చేసుకున్నాం. సంఘం పట్ల దేవుడి యొక్క చూపు ఎలా ఉంది అనేది మనం గ్రహించాలి. 5వ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం చూసుకుంటే సంఘం ఎలా ఉండాలి, సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా విశ్వాసి కాడు. అనేక మంది సంఘంలో ఉంటారు. దాంట్లో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. సంఘంలో కొన్ని కార్యక్రమాలకి అవిశ్వాసులైన వారు అడ్డుపడుతూ కూడా ఉంటారు సాతాను శోధన వల్ల. అదే మనం 5వ అధ్యాయం గత వారం అననీయ సఫీరాల యొక్క ఉద్దేశ్యం. వారు సాతాను శోధనకి లొంగి ఆ రోజు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. ఇదే మాట పేతురు స్వయంగా మాట్లాడారు. మీరు మనుష్యులని కాక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చుటకు మీ హృదయాలను ఎలా మీరు సాతానుకు అప్పగించారు అని పేతురు వాళ్ళని ప్రశ్న చేశాడు. కాబట్టి అనేక మంది ఈరోజు కూడా అపోస్తులుమి అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం గ్రహించాలి. మన చేతిలో బైబిల్ ఉంది, వాక్యం ఉంది, చదువుకోవచ్చు, వినొచ్చు. కానీ ఏది జ్ఞానము, ఏది సత్యము అనేది మనం గ్రహించగలగాలి. ఈ రోజున సాతాను సంఘాల్లో గలిబిలి, ఏ సంఘంలో ఏం చెప్తారో తెలియదు. దేవుడు ఒక్కడే, అనేక సంఘాలు, అనేక రకాలు అయిన ఆచారాలు. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు, ఒక సంఘంలో విశ్వాసులు అంటే ఇంకో సంఘ విశ్వాసులకు పడదు. ఇవన్నీ కూడా సాతాను యొక్క శోధనలకు గురయ్యటం వల్ల జరుగుతున్న అంశాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజు ఆదిమ సంఘం, మొట్టమొదటి సంఘంలో ఏక మనస్కులై
ఏక హృదయంతో ప్రార్థన చేయుచుండిరని మనం గత వారం వాక్యం చదువుకున్నాం. సంఘం అంటే ఏక శరీరం, క్రీస్తుని యొక్క శరీరం. మనం అవయవాలుగా ఉన్నాం. కాబట్టి సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అపోస్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన సంఘంలో మనం ఉన్నాం. మరి మన సంఘంలో మనం దేవుని పట్ల మనం ఎలా మెలగలుగుతున్నాం? అసలు సంఘం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలు దేవుడి కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది ఈ 5వ అధ్యాయాన్ని చదువుకొని అర్థం చేసుకోగలిగితే ఈ ప్రశ్నలన్నీ మన మొదలుని తులుస్తూ ఉంటాయి. ఈ 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 5వ అధ్యాయాన్ని చదివి మనం అర్థం చేసుకోగలిగితే సంఘం అంటే ఏంటి, సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి అనేది మనకు ఒక గుణపాఠంగా మనకి 5వ అధ్యాయం కనిపిస్తూ ఉంది. ఆ రోజున సంఘంలో విశ్వాసులందరూ కూడా వారి యొక్క ఆస్తిపాస్తులు నమ్మి ఏక మనసుతో ఏక హృదయముతో వారి యొక్క ఆస్తులు అపోస్తుల యొక్క పాదముల చెంత పాడేసి ప్రభు యొక్క పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఉన్నవాడు లేని వాడికి ఇవ్వటం, ఇదంతా కూడా సంఘంలో జరుగుతూ ఉంది. కానీ ఈరోజు యొక్క మన సంఘాల్లో ఉన్నవాడికి లేనివాడికి ఇవ్వటం పోగా లేనివాడిని దోచుకోవటం ఎక్కువైపోయింది. ఉన్నవాడు లేనివాడికి ఇస్తే ఇస్తారో లేకపోతే ఏమో తెలియదు, కానీ లేనివాడిని దోచుకోవటం ఎక్కువైపోయింది ఈరోజు ఉన్న సంఘాల్లో. అంటే ఇది పరిశుద్ధాత్మని యొక్క నిర్ణయం కాదు. ఇది సాతాను అవిశ్వాసుల ద్వారా అనేక కొంతమందిని సంఘాల్లో పెడుతూ ఉంటుంది. ఆ యొక్క అవిశ్వాసుల ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం గుర్తించాలంటే అసలు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, మనం ఏ విధంగా జీవించాలి, సంఘం పట్ల మనం ఏ విధంగా ఉండాలి, దేవుడి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనం గ్రహించినప్పుడే ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే సంఘం పట్ల ప్రభు ఎంత సీరియస్గా ఉన్నాడంటే ఒక్క చిన్న అబద్ధం ద్వారానే వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారంటే, అంటే సంఘం పట్ల ప్రభు ఎంత సీరియస్నెస్గా, అంటే సంఘంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రభు పరిశీలన చేస్తూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. ఏదో మొక్కుబడుగా మందిరానికి వచ్చాం పోయాం అన్నట్లు కాకుండా వచ్చిన బహు కొద్ది సమయమైనా సరే మిక్కిలి వినయం, విధేయత, భయం, భక్తి దేవుని యందు కలిగి మనం దేవునికి ఆనుకుని జీవిస్తే ఖచ్చితంగా పైనుంచి చూసే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనడానికి అనేక ఉదాహరణలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 5వ అధ్యాయం ద్వారా సంఘ పరిచర్య అనేది, సంఘం అనేది ఒక వ్యక్తి ద్వారానో లేదా ఒక కుటుంబం ద్వారానో జరిగే ప్రక్రియ కాదు. ఇది సంఘంలో ప్రతి వ్యక్తికి బాధ్యత ఉండాలి. సంఘం ప్రతి వ్యక్తిది. క్రీస్తు ఎవరినైతే పిలుచుకున్నాడో వారందరిది సంఘం. ఇక్కడ ఎవరికి ఏ అధికారాలు ఉండవు. అధికారం కలిగి ఉండాలంటే ఆ ప్రభువైన యేసు క్రీస్తుకే అధికారం ఉందో తప్ప ఇక్కడ ఫాదర్కునో ఉపదేశకుడు నాకునో లేక మీకునో ఎవరికి ఇక్కడ అధికారాలు పెత్తనాలు ఉండవు. సంఘంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని పిల్లలే. అందరూ కూడా సంఘంలో భాగస్వామ్యం ఉండాలి, భాగస్వామ్యంగా మెలగాలి. ఇది మనది, మన సంఘం, మన సహోదరులు. ఈ యొక్క భావనతో మెలగాలనేదే ఈ 5వ అధ్యాయం యొక్క సారాంశం. మరి ఈ రోజున మన సంఘాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ వాక్యానికి మన జీవితానికి చాలా దూరం ఉంది, చెప్పలేనంత దూరం. వస్తాం, వచ్చేది 10 మందిమి, 10 మందిలో 10 రకాలు, ఒకరి మీద ఒకరు
దూషణ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ కూడా మన యొక్క సంఘంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ సంఘంలో ఇలా జరిగితే దేవుడు హర్షించడు. అలాంటి చేసేవాళ్ళు సంఘంలోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి యేసు క్రీస్తుని అంగీకరించి జ్ఞానస్నానం పొంది సంఘంలోకి అడుగు పెట్టామంటే ఆయనకి లోబడాలి, ఆయన వాక్యకి లోబడాలి, ఆయన ఆజ్ఞకి లోబడాలి. అలాంటి వాళ్ళే సంఘంలో ఉండాలి. అలాంటి వాళ్ళకే నిత్య జీవం ఇస్తానన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చర్చి అన్నాక అనేక మంది వస్తూ ఉంటారు. అందరూ విశ్వాసులు కాదని మొట్టమొదటిగా నేను మాట చెప్పాను. అనేక రకాల వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ విశ్వాసంగా ఉండాలి. సరే, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో ఏంటి అనేది మనకనవసరం. మనం ఏ విధంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం, సంఘం యందు ఏ విధంగా మనం ఉండగలుగుతున్నాం, సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించగలుగుతున్నాం, తోటి సహోదరు పట్ల మన యొక్క ఆలోచన, మన యొక్క స్థితి, మన యొక్క గతి ఏ విధంగా ఉంది, సహోదరులతో మంచిగా ఉంటూ ఉన్నామా, లేదా శత్రుత్వ భావం కలిగి ఉన్నామా? ఒకవేళ శత్రుత్వ భావం ఉంటే దాన్ని తీసివేసి యేసుక్రీస్తు చెప్పినట్లుగా సహోదరుని సహోదరుడుగా, నువ్వు నిన్ను ప్రేమించుకున్నట్లే సహోదరుని ప్రేమించాలని చెప్పినట్లుగా మనం ప్రేమిస్తున్నామా లేదా? ఒకవేళ ప్రేమించలేకపోతే మనం ప్రేమించాలి అనే ఒక మారు మనసు మన మనసులో రావాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన మన మనసుల్లోకి వస్తుందో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తులకు ఏ విధంగా సహాయం చేశాడో ఖచ్చితంగా మనకు కూడా సహాయం చేస్తారనడానికి అనేక వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పోతూ ఉంటే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను అపోస్తుల కార్యాల గ్రంథాన్ని 1వ వచనం నుంచి ఈరోజు 5వ వచనంలో ఉన్నాం. ఇది వరుసగా నేను మధ్యలో ఎక్కడ మిస్ కాకుండా గ్రంథం మొత్తం వివరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే సంఘం అంటే ఏంటి, అసలు అపోస్తులు అంటే ఏంటి, బోధ అంటే ఏంటి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కనీసం బేసిక్స్ కూడా మనకి కొంతమందికి తెలియదు. ఏదో నామకార్థంగా వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం తప్ప దేవుడు అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఎలా మెలగాలి సమాజం పట్ల, దేవుని పట్ల అనేది ఈ అపోస్తుల కార్యములు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు తెలియపరిచాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సంఘం పట్ల దేవుడు ఎంత సీరియస్గా ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. ఏదో చర్చి, ఏదో ఆషామాషాగా వచ్చాం పోయాం అన్నట్లు కాకుండా సంఘం అంటే దేవుని యొక్క శరీరం. ఆ శరీరానికి మనం చిన్న గాయమైతే మనం ఎంత బాధపడతామో, సంఘంలో ఎవరైనా సరే ఒక్క విశ్వాసి తొలగిపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు. సంఘానికి దేవుడు శరీరం తల అయితే మనం అవయవాలుగా ఉన్నాం. ఇది మనం ముఖ్యంగా గ్రహించాలి. అవయవాలు ఏ పని, ఏ అవయవం ఆ పని చేస్తేనే మనం ఈరోజు మన మనుగడ, మన ఒంటిలో ఉన్న ఏ అవయవం కూడా పని చేయకుండా ఆగిపోతే మనం చనిపోవడానికి అవకాశం ఉంది. అలాగే సంఘం కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా శరీరంలో ఉన్న అవయవాలు ఏ విధంగా గుండె పని గుండె, లివర్ పని లివర్, కిడ్నీ పని కిడ్నీ ఏ విధంగా చేస్తుందో సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఎవరి పనులు వాళ్ళు చేయాలి సంఘంలో. ఇది సీరియస్గా తీసుకోండి మీరు. సేవ అనేది చాలా అవసరం. దేవుని పరిచర్య అనేది కూడా ఒక భాగ్యం. అది కొంతమంది అనుకోవచ్చు అది ఒక భాగ్యం. దేవుని సేవ చేయడం కూడా ఒక భాగ్యం. ఆ భాగ్యం బహుశా అందరికీ రాకపోవచ్చు, కానీ రావాలని మనం కోరుకోవాలి, చేయడానికి మనం ప్రయాసపడాలి. ఆ భాగ్యాన్ని మాకు ఇవ్వమని దేవుని కూడా మనం అడగాలి. కానీ వచ్చిన భాగ్యాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ దేవునికి విరోధంగా దూరంగా జరిగిపోతూ ఉన్నాం. సంఘం అంటే అది కాదు. శరీరంలో అవయవాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో, సంఘానికి తలగా యేసుక్రీస్తు ఉన్నాడు, అవయవాలుగా సంఘాలు ఉన్నాయి. సంఘం అంటే ఎవరు? సంఘంలో ఉన్న విశ్వాసులు. ఖచ్చితంగా
దేవుని యొక్క పరిచర్యలో భాగస్వామ్యం అవ్వాలి. ఏంటి భాగస్వామ్యం, ఏంటి పరిచర్య, ఏంది అనేది మనం ఆలోచన చేసుకుంటే, పాటలు పాడటం ఒక పరిచర్య, వాక్యం చెప్పటం ఒక పరిచర్య, జపాలు చెప్పటం ఒక పరిచర్య, గుడిని శుభ్రం చేయటం ఒక పరిచర్య. ఇవన్నీ కూడా దేవుని యొక్క పనులు. ఆ పనుల్లో అందరం సంఘంలో ఉన్నాం కాబట్టి భాగస్వామ్యం అవ్వాలని ఈ 5వ అధ్యాయం ద్వారా మనం గ్రహించాలి. ఏక మనస్సు, ఏక హృదయం అని మాట్లాడాడు అక్కడ దేవుడు. అంటే సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకే నిర్ణయంతో, ఇంకా రెండో మాట లేదు, ఒకే నిర్ణయంతో ఉండేవాళ్ళు, ఒకే మనసుతో ఉండేవాళ్ళు, ఒకే హృదయం కలిగి ఉండేవాళ్ళు. అంటే వారి యొక్క ఐక్యమత్యం ఎలా ఉంది అనేది ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు మనకి. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఐక్యమత్యం కలిగి జీవించాలి. కొంతమంది తొలగిపోవచ్చు, అయినా కూడా వారిని మనం రక్షించుకునే స్థితికి రావాలి. వారిని రక్షించే స్థితికి మనం వెళ్ళాలంటే అసలు ముందు మనం రక్షించబడాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ రోజు అద్భుతాలు ఇచ్చాడు దేవుడు, ఎందుకంటే నమ్మాలి కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే చిన్నపిల్లలను స్కూల్కి పంపిస్తే ఏ పర్ యాపిల్ అనేది కనపడితే యాపిల్ బొమ్మ ఇంత కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసి నేర్చుకునే వయసు అది, ఆ సమయం. కానీ ఇప్పుడు మనం విని నేర్చుకునే సమయం ఇది, చూసి నేర్చుకునే సమయం కాదు. అద్భుతాలు చూసి నేర్చుకునే సమయం కాదు ఇది. ఆ రోజు అద్భుతాలు చూసి నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని గ్రంథంలో లిఖించారు. దాన్ని మనం రోల్ మోడల్గా తీసుకుని విని మనం గ్రహించాలి. అదే యాపిల్ బొమ్మలు చిన్నపిల్లల పుస్తకాలు తీస్తే అన్ని బొమ్మలే కనపస్తాయి. అదే ఒక 10వ తరగతికి వెళ్ళామనుకోండి, బొమ్మలు కనపడవు, మ్యాటర్ కనపడిద్ది. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? అదే ఎల్కేజీ యూకేజీ పిల్లలు పుస్తకాలు తెరిస్తే అన్ని బొమ్మలు కనపడతాయి. యాపిల్, అమ్మ, నాన్న బొమ్మలు కనపడతాయి. పేర్లు చిన్నగా ఉంటాయి, బొమ్మలు మాత్రం పెద్దగా కనపడతాయి. అదే 10వ తరగతికి వెళ్ళామనుకోండి, బొమ్మలు కనపడవు, అంత మ్యాటరే ఉంటుంది. కాబట్టి ఆ రోజు చూశారు, ఆ బొమ్మలు చూశారు, ఆ స్వస్థతలు చూశారు, అద్భుతాలు చూశారు, అయిపోయింది ఆ మ్యాటరు. ఇప్పుడు మ్యాటర్ బైబిల్లో ఉంది, దీన్ని మనం గ్రహించాలి. కాబట్టి సంఘం యొక్క ప్రాధాన్యత ఈ అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయమే కాదు, ముందు కూడా సంఘం యొక్క ప్రాధాన్యత గురించే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా దేవుడి మీద భారం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తి అయితే ఉంటుంది కానీ మనకి భయం లేకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడిన ఏ వ్యక్తి కూడా ఎప్పటికీ నశించిపోవునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి గ్రహిద్దాం, దేవుడిని వేడుకుందాం, ఆ శక్తిని మనకు ప్రసాదించమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.